సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మదనపల్లి జిల్లా ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. అయితే దీనిలో మదనపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి పీలేరు రెవెన్యూ డివిజన్ కోసం కొన్ని బదలాయింపులు జరిగినాయి. వాటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అటు అన్నమయ్య జిల్లాలో కూడా అంతర్గతంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో జరిగిన మార్పులు ఏంటి, ఇందులో ఒక రెవెన్యూ డివిజన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, జీవో రూపంలో దాన్ని రిలీజ్ చేసింది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా ఈ కొసన ఉంటుంది, ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లా ఏర్పాటు సమయంలో ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇందులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీని రెవెన్యూ మండలాలు పలమనేరులో కానీ పీలేరులో కానీ తగ్గేటువంటి వాటిని పెంచడం, పెంచేటువంటి వాటిని తగ్గించడం అనేటువంటి ప్రతిపాదనల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఒక జీవో రిలీజ్ చేసింది. 1974 చట్టం ప్రకారం రీస్ట్రక్చరింగ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ షిఫ్టింగ్ ఆఫ్ మండల్ ఫ్రమ్ వన్ రెవెన్యూ డివిజన్ టు అనదర్ రెవెన్యూ డివిజన్. ఇది ప్రిలిమినరీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు ఉంటే కనుక ఎవరైనా సంబంధిత జిల్లా కలెక్టర్కి లేదా మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. 30 రోజుల సమయం గడువిస్తారు. ఈ 30 రోజుల్లో కనుక వాళ్ళు చెప్పినటువంటి రీజనబుల్గా ఉన్నాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకుంటే కనుక వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అలానే బెటర్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. బంగారుపాళ్యం మండలాన్ని ప్రస్తుతం ఇది పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉంది. చిత్తూరు జిల్లానే పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉంది. దాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చిత్తూరు రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాల్ని బదలాయింపులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సైజు తగ్గేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకంటే ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక అదే పలమనేరు నుంచి ఇక్కడ మార్పులు జరిగినాయి చూడండి. ఇది మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సంబంధించినటువంటి జీవో. అందులోకి పలమనేరు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా చౌడేపల్లి, పొంగనూరు, అలానే సోదం, ఇటు సోమాల, ఈ 4 కూడా మదనపల్లి జిల్లాలోకి వెళ్ళిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఇందులో ఉంది. అలానే ఇక్కడి నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్లోకి కూడా ఒక మార్పు జరుగుతుంది. ఈ నిర్ణయం తీసుకుందనమాట. బంగారుపాళ్యం తీసుకొచ్చి చిత్తూరు రెవెన్యూ డివిజన్లో పెడతాం. అంటే పలమనేరు రెవెన్యూ డివిజన్ దాదాపుగా దాని సంఖ్య పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ మార్పు పైన అభ్యంతరాలు ఉంటే కనుక 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. ఈ కంప్లైంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఏపీ గెజిట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశీలించి ఫిర్యాదులు చేయాలనుకుంటే లేదా సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ దీన్ని సంప్రదించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.